అందరికీ నమస్తే. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో 3 మ్యాచ్లు ఘోర పరాజయమైంది ఇండియా. అంతకుముందు ఆయన పంజాబ్ లీడ్ చేసినప్పుడు శ్రేయస్ అయ్యర్ 6 మ్యాచ్లు లైన్గా గెలిపించాడు. అంతకుముందు కేకేఆర్కు కప్పు తెచ్చిచ్చాడు. కానీ ఈ టీమిండియాకి వచ్చినాక శ్రేయస్ అయ్యర్కి ప్లేయర్స్కి మధ్య సంబంధం జర తక్కువైందా, లేకుంటే శ్రేయస్ అయ్యర్ యొక్క క్యాప్టెన్సీలో వీళ్ళు మన ఫీల్ అవుతుర్రా ప్లేయర్స్? ఎందుకంటే గతంలో సూర్యకుమార్ యాదవ్ ఆడకున్నా కానీ మ్యాచ్ గెలిచేవారు. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ బాగానే ఉంటుంది. బౌలింగ్ ఎఫెక్ట్ వల్ల కొంచెం టీమిండియా ఎంట పడుతుంది, కానీ బ్యాటింగ్ పరంగా సాలిడ్ బ్యాటింగ్ ఉంది మన దగ్గర. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నాడా? క్యాప్టెన్స్ పరంగా ఆయన చాలా విజయాలు సాధించాడు, కానీ ఈ టీమిండియాకి వచ్చినాక క్యాప్టెన్స్లో మొట్టమొదటి మ్యాచ్ కూడా ఓడిపోయాడు. లైన్గా 3 మ్యాచెస్ ఓడిపోయాడు. ఇప్పుడు 4వ మ్యాచ్ అన్న గెలవాలని కోరుకుందాం, ఎందుకంటే టీమిండియా ట్రబుల్లో పడుతుంది ఇప్పుడు ఈ సిరీస్లో. ఇంగ్లాండ్ సిరీస్లో వరుసగా ఫ్లాప్లు అవుతున్నాయి. ఒక్కసారి శ్రేయస్ అయ్యర్కి అదృష్టం కలిసి వస్తే సిరీస్ను, ఈ ఇంగ్లాండ్ సిరీస్ ఇంకా 3 మ్యాచ్లు గెలిపించి సిరీస్ కొట్టినానికి ఒకవేళ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ అప్పుడు మళ్ళీ బెటర్ అవుతుంది. ఎందుకంటే గతంలో చూసిన మొత్తం క్యాప్టెన్సీ పంజాబ్కు లాస్ట్ టైం ప్లే ఆఫ్స్ వరకు తీసుకొచ్చిండు. 2026 ఐపీఎల్ లైన్గా 6 మ్యాచ్లు గెలిచిండు. మధ్యలో బౌలింగ్ విభాగం వల్ల కొంచెం వెనుకబడి, కానీ ఇప్పుడు కూడా టీమిండియాలో కొంచెం బౌలింగ్ విభాగం అనేది కొంచెం వెనుకబడిపోతుంది. బ్యాటింగ్ పరంగా సాలిడ్ ఉంది, కాకపోతే శ్రేయస్ అయ్యర్ బోని కొట్టాలి ఈరోజు. ఎందుకంటే అతను క్యాప్టెన్సీలో ఒక ముద్ర పడిపోతుంది. లైన్గా 3 మ్యాచ్లు ఓడిపోవడం వల్ల అతని క్యాప్టెన్స్ పైన ప్రశ్నలు వస్తున్నాయి. కొంచెం టీమిండియాలో గెలవాలి.